రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తే చాలు. క్షణాల్లోనే మీ దరిద్రాలు, మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. శుక్రవారం ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారం అయితే చేయండి. మనకేంటంటే నార్మల్గా అండి నిమ్మకాయ మనకు అంటే పరిహారాల పరంగా ఉపయోగపడుతుందని తెలుసు, కానీ ఎలాంటి పరిహారాలు చేసుకుంటే నిమ్మకాయ పరంగా మనకు ఎలాంటి ఫలితం వస్తుందనేది చాలా మందికి తెలియదనమాట. అయితే రేపు శుక్రవారం కదా, శుక్రవారం రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అంటే వీటి వల్ల ఏంటంటే కనుక మనకు దైవానుగ్రహం కలగటంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల దుఃఖాలు, దరిద్రాలు, కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎవరికి చెప్పుకోము, చాలా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతంగా కలిసి వస్తుంది. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శుక్రవారం పూట ఎవరైతే నిమ్మకాయతో పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం ఖచ్చితంగా మారిపోతుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే శుక్రవారం ఎలా నిమ్మకాయతో పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే శుక్రవారం రోజున ఉదయాన్నే లేవండి. అంటే సూర్యుడు ఉదయించక ముందుకే మనం లేస్తే చాలా మంచిదండి. అలా లేచిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. అలానే కాకుండా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. పసుపు నీళ్లు చల్లండి. ఒకవేళ పసుపు నీళ్లు చల్లటం వీలు పడకపోతే ఇంటిని మాపు వేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళ చేతితో మెదిపి ఆ పౌడర్ని కలిపి చిటికెడంత పసుపుని నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా తుడ్చండి. ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ వైపు అనేది అంటే మనకు అంటే ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఇలా చేసేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా ఇంట్లో అంటే అంత పని అయిపోయిన తర్వాత గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టండి. అలా ముగ్గు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అలా గుమ్మానికి పసుపు రాయటం వల్ల అలాంటి గుమ్మాన్ని మనం ముగ్గు పెట్టుకుంటాం కదా, వాకిలి చూడటానికి ఎంత కలగా ఉంటుందండి. మనం ముగ్గు పెట్టకపోతే బోసిపోయినట్టు ఉంటుంది కదా. అయితే ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాస్తే ఏదో పండగ వాతావరణం ఉంటుంది. అలానే కాకుండా చూడటానికి కూడా చక్కగా ఉంటుంది కదా. అయితే అలాంటి గుమ్మాన్ని, అలాంటి వాకిల్ని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా చేసిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్త్రీలు ముఖ్యంగా శుక్రవారం పూట శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇది చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి సమయం లేక చేయరు కదా. మీరు శరీరానికి పట్టించకపోయినా పర్వాలేదండి, కనీసం మొహానికైనా సరే ఏంటంటే చక్కగా పసుపు పట్టించి స్నానం అనేది చేయండి. అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి. శుక్రవారం పూట నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు. ఈ రంగులు అంటే ఏంటంటే కనుక అమ్మవారికి అసలు నచ్చదు, ఆ తల్లి ఇష్టపడదు. అంటే దుస్తువులని దరిద్రంగా భావిస్తారు. కాబట్టి వాటిని శుక్రవారం ధరించకపోవడం బెటర్ అనమాట. ఇక ఆ తర్వాత మీరు చక్కగా ఏంటంటే కనుక ఇలా అంటే ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి పటానికి ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలండి, ఎర్రటి పుష్పాలు, గులాబీ పూలు కానీ మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా ఆ తల్లిని అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత ఏంటంటే ఈరోజు ప్రత్యేకించి ఆవునేతితో దీపారాధన చేస్తే మంచిది. కుదరకపోతే డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలాగే దీపం పెట్టండి. కానీ దీపం నేల మీద కాకుండా తమలపాకు మీద పెడితే మంచిదండి. తమలపాకు మీద బొట్టు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి లేదంటే స్టీల్ కుందులైనా సరే దాని మీద పెట్టుకొని నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయాలి. అలా దీపం పెట్టిన తర్వాత బెల్లం ముక్క కానీ లేదంటే చిన్న అంటే బెల్లం ముక్క కాకపోతే ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టవచ్చు, అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక అలాగే చివరిగా ఏంటంటే కనుక ఇంటి పరంగా చాలా మందికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకొని దాని మీద ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒక కర్పూర బిల్లును పెట్టేసి వెలిగించండి. అలా వెలిగిస్తే చాలా మంచిదండి. నిమ్మకాయ మీద పెట్టి వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ఎందుకు వెలిగించాలంటే మనకు దైవానుగ్రహం అనేది కలగదు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కానీ దేవుడు మనని అనుగ్రహించడు, అస్సలు కూడా అనుగ్రహాన్ని ఇవ్వనే ఇవ్వడు. ఆ తల్లి అయితే అసలు ధనాన్ని అంటే మనకు సమకూర్చదు. ధనపరంగా కూడా మనకి ఇబ్బందులు వస్తాయి. అలానే కాకుండా నష్టాలు ఏర్పడతాయి. కష్టాలను మనము అంటే భరించలేకపోతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఈ పనిని చేసుకోండి. ఇక ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా అండి ఏంటంటే చక్కగా మీరు నీటిని సమర్పించడం, తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అగరబత్తులు వెలిగించడం ఇదంతా కూడా చేసుకోండి. ఇలా చేసేసిన తర్వాత ఇంకా మీరు నిమ్మకాయ పరిహారం అనేది చేయండి. అంటే నిమ్మకాయ పరిహారం అనేది ఉదయం పూట కంటే కూడా సాయంత్రం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా బెటర్ ఫలితాలు వస్తాయన్నమాట. సాయంత్రం పూట చేయడం వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, దానివల్ల ఏం జరుగుతుంది, నిమ్మకాయ వల్ల ఏం ఫలితం వస్తుంది, ఏం రాదులే అనుకుంటాం. కానీ నిమ్మకాయ వల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా నిమ్మకాయ వల్ల ఏంటంటే కనుక మనకు పరిహారం అనేది అనుకూలిస్తుంది. మనం దేనికోసం అయితే చేస్తున్నామో అది తప్పనిసరిగా సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. అందుకే నిమ్మకాయ పరిహారం చేయండి. అంతెందుకండి, ఎక్కడైనా సరే మనం దూర ప్రయాణాలు అంటే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే సమయం పడుతుంది కదా. అయితే ప్రయాణాలు అనుకూలిస్తాయో లేవో అని బాధపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకొని వెళితే
మీరు వెళ్ళే ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాల వల్ల ఏంటంటే ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ అనేది మీకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ నిమ్మకాయ అనేది మీకు చక్కగా ఏంటంటే కనుక ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు సహకరిస్తుంది. ప్రయాణం అయిపోయిన తర్వాత నిమ్మకాయని తల చుట్టూతో తిప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక దూరంగా దాన్ని పడేస్తే సరిపోతుంది. కానీ ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోవాలి. గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని పెట్టుకుంటే ఫలితాలు అయితే రావిది గుర్తు పెట్టుకోండి. ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవరైనా ఇంటికి వెళితే అండి, తినొచ్చినా కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే, మనం అంటే పడని వారు కూడా కొంతమంది ఉంటారు. ఏదో వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాము, ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యంగా ఉంటుంది, అంటే పడకపోవటం ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అయితే అలాంటి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయని పర్సులో కానీ, అంటే ఆడవాళ్ళ పర్సు హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదంటే కనుక మగవాళ్ళు జేబులో కానీ పెట్టుకొని వెళ్ళాలండి. అక్కడ ఉండే చెడంతా కూడా ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. మనం సేఫ్గా ఇంటికి వచ్చిన తర్వాత నిమ్మకాయని ఇంట్లోకి వెళ్ళక ముందుకే పడేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఈ పరిహారం కూడా ఆచరించుకోండి. ఆ తర్వాత రేపు శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలంటే కనుక గుమ్మం దగ్గర ఈ పనిని చేయండి. గుమ్మం దగ్గర ఈ పనిని చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, సమస్యలు పోతాయి. తమలపాకుని తీసుకొని మీరు 1 టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పుని పోసేయండి. నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేసి కుంకుమ పసుపు చల్లి అందులో ఒక 2 లవంగాలను గుచ్చి ముందుగా ఇల్లంతా కూడా చూయించుకొని రండి. అంటే నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగొచ్చి ఇంకా తమలపాకు మీద మనం ఉప్పుని పోసాం కదా, అలా పోసిన ఉప్పులో ఈ నిమ్మకాయని పెట్టండి. బయట నుంచి కూడా పెట్టుకోవచ్చు, లోపలి నుంచి కూడా పెట్టొచ్చు. డైరెక్ట్గా మీరు ఏంటంటే తమలపాకు నేల మీద కాకుండా ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి దాని మీద ఉప్పు పోసి నిమ్మకాయని పెట్టాలి. అలా పెట్టేసి ఏంటంటే ఇంటి పరంగా మాకు మంచి ఫలితాలు రావాలి, లక్ష్మీదేవి మా ఇంట్లోకి ప్రవేశించాలి, మా నరదిష్టి అంతా కూడా పోవాలి, దిష్టి దోషాలతో కష్టాలతో ధన సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాం, బాధలు పడుతున్నాం, అసలు ఇవి ఏవి ఉండకూడదు, మాకు దైవానుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, డబ్బు 4 వైపుల నుంచి మా దగ్గరికి దూసుకురావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని గుమ్మం దగ్గర పెట్టేసి వదిలేసి రాత్రంతా కూడా ఇంకా తెల్లారి లేచిన తర్వాత ఆ తమలపాకుతో సహా కవర్లో పోసేయండి. ఆ నిమ్మకాయ ఉప్పు ఇదంతా కూడా కవర్లో పోసేసి మీరేం చేయండి కనుక వీలుంటే అప్పటికప్పుడే తీసుకెళ్ళి పడేయండి. అలా కుదరకపోతే ఏం చేయండి, మీ పనులు అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు కదండి, వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ పడేసి రండి. అలా రావటం వల్ల మీ ఇంటి పరంగా మీకు మంచి జరుగుతుందండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ నరదిష్టి, నరకన్ను, చెడు కన్ను, చెడు దిష్టి ఉంటుంది కదా, వాటన్నిటి నుంచి కూడా మీరు 99% బయటపడతారండి. అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం అన్నమాట. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితం వస్తుందో అనుకుంటాం, కానీ చాలా మంచి ఫలితాలను అయితే మనం పొందొచ్చు, చాలా అద్భుతమైన రిజల్ట్ని మనం చూడొచ్చు అనమాట. అందుకే నిమ్మకాయ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఒక నిమ్మకాయ మానవ జీవితాన్ని మార్చేస్తుంది, మానవుడికి కావలసినంత అంటే సమస్యను తీర్చి ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ప్రయత్నించుకోండి. ఆ తర్వాత దిష్టి దోషాలతో బాధపడేవారు, నరదిష్టితో ఇబ్బంది పడేవారు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఇంకొకటి చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు, 1 నిమ్మకాయ తీసుకొని దానికి కుంకుమతో జస్ట్ ఇలా బొట్టు పెట్టండి. ఇది నరదిష్టి నివారణ పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. నరదిష్టి సోకిన వ్యక్తి ఎప్పుడు చూసినా కానీ జబ్బు పడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, నిలకడగా ఉండదు, ఎప్పుడు ఇబ్బందులే, కష్టాలే, బాధలే, సమస్యలే వస్తూ ఉంటాయన్నమాట. ఆ మనిషి లైఫ్లో ఏంటంటే కనుక జీవితం అంతా కూడా అండి ఎంత చేసుకున్నా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలా ఉండకుండా ఉండాలన్నా, మీరు మంచి ఫలితాలను పొందాలన్నా సరేనండి, ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా జరుగుతుందో లేదో అనుకుంటాం, కానీ తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఏమి లేదు, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పోసుకోండి, లేదంటే డైరెక్ట్గా కవర్లోనే పోసుకోండి. పోసేసుకొని ఏంటంటే కనుక తూర్పు ముఖాన నించొని మీకు మీరే చేసుకోండి. ఒకరు చేసే దానికంటే కూడా మనకు మనం చేసుకుంటే మంచిది. ఇంట్లో చేసే వీళ్ళు ఉంటే ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసే వీళ్ళు లేకపోతే ఇంటి బయట ఎక్కడైనా సరే చెయ్యండి. చేసేసి దూరంగా పడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. నరదిష్టి అంతా కూడా పోతుంది, చెడు దిష్టి నుంచి బయటపడతారు, ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు, ఇబ్బందులు అనేవి లేకుండా ఏంటంటే కనుక లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా చిన్న పరిహారం, ఫలితాలను అయితే మనం ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఆ ఫలితాలను ఎక్కువగా చూసేసి మనం ఆశ్చర్యపోవచ్చు. కాబట్టి రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఆచరించండి. ఈ చిన్న చిన్న పరిహారాలే మీ జీవితాన్ని మార్చేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్నమాట. ఈ యొక్క పరిహారం మీ నరదిష్టిని ఎక్కడికక్కడ తొక్కేస్తుందండి, అంటే ఎక్కడికక్కడ అంటే పగలగొడుతుందన్నమాట. ఈ నరదిష్టి మన నుంచి దూరం అయిపోతుంది, నరదిష్టి బాధల నుంచి మీరు బయటపడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికైతే ఉపయోగపడే పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇది చాలా మంది చేసిన పరిహారం అండి, కొత్తదేం కాదు. కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఒకవేళ మీకు తెలియకపోతే మీరు
ఇది చెయ్యండి, ఒకసారి అర్థమైపోతుంది. నరదిష్టి సోకితే ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి మన లైఫ్‌లో మనం ఎప్పుడు చూడనటువంటి సమస్యలన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా! మరి అలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఈ పనినైతే చెయ్యండి. నిమ్మకాయనే కదా ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, ఫలితాలొస్తాయో రావో ఇలాంటి డౌట్‌లు పెట్టుకోకండి. ఇలాంటి సందేహాలు పెట్టకండి. చేసుకున్నామా, ఫలితం పొందామా అన్నట్టుగా ఇంక వదిలేయండి మీరు. ఇంకా ఇందులో ఎలాంటి డౌట్‌లు పెట్టుకోకుండా చేసేసుకోండి, సరిపోతుంది. ఇది చిన్న పరిహారమే నిజం చెప్పాలంటే గనక. ఈజీగా చేసేసుకునే పరిహారం. ఇందులో రూపాయిని కూడా మనం ఖర్చు పెట్టము. నిమ్మకాయలు మన ఇంట్లో ఉంటాయి, అలానే కాకుండా ఆవాలు, అలాగే రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ మన ఇంట్లో ఉంటుంది. మనం ఎక్కడి నుంచి అండి డబ్బుని ఖర్చు చేస్తాం? ఎక్కడి నుంచి కూడా డబ్బుని ఖర్చు చేయం. మన ఇంట్లో ఉండేటివే తీసేసుకొని మనం ఏంటంటే కనుక చక్కగా పరిహారం చేసుకొని మనకుండే చెడుని తొలగించుకుంటాం. ఆరోగ్యం బాగాలేకపోయినా, అనారోగ్య సమస్యలు వచ్చినా మనం ఏం చేస్తాం? వేలు ఖర్చులు పెడతాం. కానీ పరిహారం కోసం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి మనం చేయలేమండి. ఎందుకంటే అది పని చేస్తుందో లేదో కొంతమందికి నమ్మకం ఉంటుంది, కొంతమందికి నమ్మకం ఉండదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది అసలు నమ్మరు. ఇది మూఢనమ్మకం, ఇది జరగదు అనుకుంటారు. కానీ శాస్త్రాల్లో ఇవి సిద్ధించిన పరిహారాలండి. అంటే వీటికి ఎక్కువగా చెప్పాలంటే గనక సిద్ధించిన పరిహారాలంటే చేసుకొని ఫలితాలను పొందిన పరిహారాలన్నమాట. అలా వాళ్ళకు ఉపయోగపడిన తర్వాత ఈ శాస్త్రాల్లో అంటే చెప్పడం జరిగిందనమాట. మన పూర్వీకులు ఇలాంటివి ఆచరించేవారండి. వేలు డబ్బులు పెట్టి వాళ్ళు ఏం బాగు చేయించుకునే వాళ్ళు కాదు. ఈ చిన్న పరిహారాలతో ఏంటంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళకుండే ఇబ్బందులు కావచ్చు పోగొట్టుకునేవారు. మనం బాగుపడితే చూసి ఓర్వలేని వారు, మనం ఏంటంటే కనుక బాగుంటే చూసి అంటే కుళ్ళుకునేవారు మన చుట్టూదానే ఉంటారు. మనలోనే చాలామంది ఉంటారు. మన ముందు ఒకలాగా నటిస్తారు, మన వెనక ఇంకోలాగా నటిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే మన ఎదుగుదలను చూసి ఓర్వలేరు, కుతంత్రాలు. ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం ఒకరు బాగుపడకూడదు, మనమే బాగుండాలి, మన లైఫే బాగుండాలని కోరుకునే రకాలు చాలా మంది ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఇది చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక రేపు శుక్రవారం కదా, అయితే కొన్ని నియమాలను పాటించండి. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కొంతమందికి అసలు ఉండదండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే బిచ్చగాళ్ళు సైతం కుబేరులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి, ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు. ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయంటే కనుక ఎవరితో చెప్పుకోలేమన్నమాట. ధన సమస్యలు ముఖ్యంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుల కూబిలో పడిపోతాము, అప్పుల్లో మునిగి తేలుతూ ఉంటామన్నమాట. ఆ అప్పులు కూడా తీరవు. అనేక రకాల కష్టాలు, సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. బాధలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. అమ్మవారి అనుగ్రహం లేదు, రూపాయి కూడా పుట్టదు. ఎంత కష్టపడతామంటే గనక అంత కష్టపడతామండి, అయినా కానీ లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు శుక్రవారం పూట 2 యాలకులండి. మీరు అనుకోవచ్చు యాలకులు అంటే అమ్మవారి యొక్క రూపం అండి. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. చాలా మంది కూడా శుక్రవారం 21 యాలకులు తీసుకొని దండ చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మాలను సమర్పించిన తర్వాత దాన్ని తీసి పవిత్రంగా వ్యాపారం చేసే స్థలాల్లో ఒక వస్త్రంలో కట్టి గల్లాపెట్టెల్లో పెట్టుకుంటారు. మార్వాడిస్ కావచ్చు, కొంచెం బాగా డబ్బుండే వాళ్ళు చేస్తారు ఈ పని. మనం ఏంటంటే తెలిసిన కానీ చెయ్యము. ఎందుకంటే 21 యాలకులా అందు ఖర్చు పెట్టాలా అన్నట్టుగా ఏంటంటే మనలో మనం నెగిటివ్గా ఆలోచించుకొని మనం పరిహారాలు చేయం. కానీ దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలుసా అండి? అంత బెనిఫిట్ ఉంటుంది. లక్ష్మీదేవి అండి అంటే అమ్మవారికి ధరించిన తర్వాత, అమ్మాలను సమర్పించిన తర్వాత మన దగ్గర పెట్టుకుంటున్నాం కాబట్టి మన దగ్గరికి డబ్బు ఏదో ఒక రూపంలో దూసుకొస్తుంది, ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది. ధన సమస్యలు పూర్తిగా పోయి మనకేంటంటే బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇంకా తర్వాత ఇలా చేయటం ఒకవేళ కుదరదండి అనుకుంటే 2 యాలకులు పుచ్చిపోకూడదండి. పుచ్చిపోతే ఏంటంటే కనుక అవి పరిహారానికి పనిచేయవని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కదా. పుచ్చిపోకుండా ఉండే మంచి నిగనిగలాడే యాలకులు ఉంటాయి కదా, అవి 2 తీసుకొని పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. పెట్టేసి పూజించండి. అమ్మా మాకు ధనం రావాలి తల్లి, ఐశ్వర్యం కలగాలి, డబ్బుకు సంబంధించిన సమస్యలు పోవాలమ్మా, అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలమ్మా, ఇబ్బందులు ఉండకూడదండి అని సంకల్పం చెప్పుకొని అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటిని తీసి పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి. ఎవరికి చెప్పకూడదు. మనం పర్సులో కానీ జేబుల్లో కానీ పెట్టేసి వదిలేయాలి. 3 నెలల వరకు ఉంటాయండి అవి, చెడిపోవు పాడైపోవు ఏది కాదనమాట. 3 నెలల వరకు ఉంటూ ఉంటాయి కాబట్టి మన దగ్గర పెట్టుకోవాలి. 3 నెలల తర్వాత తీసేసి ఏదైనా చుట్టుముదట్లో వేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే అంటే యాలకులను పెట్టి పూజించుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే యాలకులు ఎందుకు పెట్టాలంటే రూపాయి లేని దగ్గర 2 రూపాయలను చూపిస్తూ ఉంటాయి. అంటే ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిస్తాయి. అలానే కాకుండా డబ్బు ఎప్పుడు కూడా అంటే పర్సు డబ్బుతో నిండిపోయి ఉంటుంది, పర్సులో కూడా డబ్బు కనిపిస్తూ ఉంటుంది కంటికి. కాబట్టి అంత శక్తివంతమైన పరిహారం కదా. కావున రేపు శుక్రవారం మర్చిపోకుండా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మనం ఏంటంటే చాలా వరకు కూడండి కొన్ని పరిహారాలు నమ్మకంగా చేసుకోం కదా, అయితే నమ్మకంతో చేసుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం దీపం పెట్టుకుంటారు కదా, దీపం పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకొని ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి యాలక్కాయ ఉపయోగపడుతుంది కాబట్టి యాలక్కాయని వేసి దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా చక్కగా నీటిని సమర్పించడం, అలానే కాకుండా
శుక్రవారం ప్రత్యేకించి ఇంట్లో కూడా 2 పూటల దీపం పెట్టడం, తులసి కోట దగ్గర కూడా 2 పూటల దీపం పెట్టుకుంటే మంచిదండి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితంలో ఉండే కష్టాలు తీసేసి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే శుక్రవారం పూట ఎవరైతే 2 పూటల తులసి కోట దగ్గర అంటే ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే 2 పూటల దీపారాధన చేసేసుకొని ఆ తల్లి యొక్క అంటే అనుగ్రహానికి పాత్రలు కండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం పెట్టే దీపం ఆ తల్లికి చేరుతుంది కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని ఒక చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుందన్నమాట.